చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళి ప్రార్థన. మహోన్నతుడైన మా కన్న తండ్రి, సర్వోన్నతమైన మీ నామానికి అనేకమైన వందనాలు. ఈరోజు ఎందు విషయమైతే మేము కోరుకుని ఉన్నాము, ఈ విధంగా ఎలాగైతే చేరుకొని ఉన్నాము, అది కేవలం మీ చిత్తం, మీ కృప వలన జరిగింది నాయన. ఈ సందర్భంలో తండ్రి కొన్ని సందర్భాలను ఆలోచిస్తుండగా జ్ఞానమును, బుద్ధిని, శక్తిని గ్రహించేటటువంటి స్థితిని అనుగ్రహించమని, చెప్పే జ్ఞానము నాకు దయచేయమని, అర్థమయ్యే విధానంగా తండ్రి చెప్పే విషయాన్ని నాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకొనొచ్చు. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని వేడుకొనొచ్చు. ఈ ప్రార్థన తప్పులుంటే క్షమించమని, మీ చిత్తం చొప్పున జరిగించమని ప్రార్థన క్రీస్తు పేరు అడుగుతున్నాం నా తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినటువంటి పరలోకమందున్న దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అలాగే చేరి వచ్చినటువంటి దేవుని పిల్లైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా అందరికీ శుభాభివందన తెలుసుకుంటుంది. అందరికీ వందనాలు. ఈరోజు అంశం వచ్చేస్తే మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు. మరొకసారి, మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు. నార్మల్గా మనం నడుస్తున్నప్పుడు ఏదో ముళ్ళు గుచ్చుకుంటే తీయడానికి తన్లాడిపోతుంది. చిన్న ముళ్ళు అది, మరణపు ముళ్ళు. ఆ పదాన్ని ఒకసారి స్ట్రెస్ చేయండి. అసలు చచ్చిపోవద్దు అనే ఆశలతో ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో కూడా శాస్త్రవేత్తలు సైతం ఏమంటున్నారంటే, మనుషులకి దాదాపు ఒక 150 సంవత్సరాలు పెంచితే బాగుంటుంది. ఇంకొక శాస్త్రవేత్త అంటాడు, అసలు మనిషికి మరణమే లేకుంటే ఎలా ఉంటుంది. ఇంకొక శాస్త్రవేత్త అంటాడు, మరణించిన వాని ఇంకొకని బాడీలో షిఫ్ట్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది. అంటే ఒక మనిషి, చచ్చిపోయిన మనిషిని మళ్ళీ బ్రతికిస్తే ఎంత మంచిగా ఉంటుంది. చచ్చిపోయిన మనిషిని బ్రతికిస్తే ఎలా ఉంటుందని శాస్త్రవేత్త ఆలోచిస్తున్నాడు. మరో శాస్త్రవేత్త ఏమన్నాడంటే, అసలు మనిషికే మరణం లేకుంటే ఎంత మంచిగా ఉంటుంది. క్యాజువల్గా నేను ఒక వీడియో చూస్తే ఆ వీడియోలో ఒక వ్యక్తి ఒక ఆత్మతో మాట్లాడుతానంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆత్మతో డిస్కషన్ ఏంది? ఆత్మలతో డిస్కషన్. రాజంతటి సౌలు గారే ఆత్మతో డిస్కషన్ పెడితే సమూయేలు గారు వస్తే వణికిపోయింది ఆయన. ఆత్మలతో డిస్కషన్ అని ఈ రోజు కాలంలో వింటున్నాం. మీరు వినలేదా చెప్పండి? మీ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడతాం, మేము ఫలానా ఆత్మతో మాట్లాడతాం. బలహీనులను చూసి ఆడుకుంటున్నారు. మనం ఏంటంటే ఒక బలహీనులకు బందీలం అయిపోతున్నాం, దాసులం అయిపోయి అయ్యగారు చెప్పారు, ఓకే ఈయన బాగా చెప్తాడు. అసలు దాన్ని వాస్తవం ఎంత, నిజం ఎంత? నిజంగా ఆత్మలు మాట్లాడతాయా? ఎక్కడో లోకాన్ని దాటి వెళ్ళిపోయిన ఆత్మలు మరలా తిరిగి వస్తాయా? తిరిగి రావాలంటే ఎవరి పర్మిషన్ ఉండాలి? ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, అమ్మ నాన్న పర్మిషన్ లేకుండా బయటికి వెళ్తే ఎట్లుంటుంది? సరే ఇంట్లో వదిలిపెట్టండి, స్కూల్కి మీరు పిల్లల్ని పంపించారు, స్కూల్లో మీ పర్మిషన్ లేకుండా, పోనీ స్కూల్ యాజమాన్యం పర్మిషన్ లేకుండా పిల్లల్ని బయటకు పంపిస్తారా? ఇంత చిన్న లాజిక్ తెలిసిన మనకు అసలు భూలోకాన్ని దాటెళ్ళిన ఆత్మలు మళ్ళీ ఈజీగా నువ్వు పిలిచినప్పుడల్లా నీ బంధువు అత్తగారి ఇంటికి వచ్చినట్టు వచ్చిపోతూ ఉంటాయి ఆ ఆత్మలు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజులు ఎట్లయిపోయిందంటే ఆత్మల విషయం నోటికొచ్చిన మాటలు, మరణం విషయంకి వస్తే అసలు మరణమే లేకుండా చేయాలనే మాటలు. అసలు బైబిల్ ఏమంటుంది దీని విషయం? చూద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. బైబిల్ ఏమంటుంది అసలు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం ఉంది? అసలు ప్రశ్న. గాలి మీద ఎవరికి అధికారం ఉంది? ఎవరికి లేదు. నెక్స్ట్, మన దినము ఎవరికి వశము కాదు. మరణ దినము ఎవరికి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు, దౌష్యము దానిని అనుసరించు వారిని తప్పింపదు. అంటే మరణం విషయం ఏమంటున్నాడు? మరణ దినము ఎవరి వశము కాదు. నేను ఈ రోజు చచ్చిపోతాం మనం. నువ్వు ఏ రోజు చచ్చిపోతావు నీ వశంలోనే లేదు, నీ చేతుల్లో లేదు.
నువ్వు అనుకున్నప్పుడు పుట్టడానికి, నువ్వు అనుకున్నప్పుడు చచ్చిపోవడానికి నీ చేతుల్లో కాలాలు లేవు. అందుకని అంటాడు, కాలాలు దినములన్నీ తండ్రి వశములో ఉన్నాయంటాడు యేసుప్రభుల వారు కొత్త నిబంధనలో. గడియలు, సంవత్సరాలు, కాలాలన్నీ దేవుని చేతిలో ఉంటే మనం ఏమంటాం అంటే, నేనెప్పుడు చచ్చిపోతానో నాకే తెలుసు అని చెప్తాం మనం. అసలు మరణం గురించి అంత భయమా? అంత భయమా? అవును. ఇప్పుడు ఒక జర్నీ చేస్తున్నప్పుడు ఒక లారీ ఏదో ఒకటి వచ్చి ఢీకొడితేనే గంట సేపు నీ బాడీ నీతో మాట్లాడదు. వణుకుతా ఉంటది. ఎందుకు మరణం అంటే అంత భయమా? ఎవరో ఇంట్లో గ్యాస్ పేలిందంటే ఇంట్లో నీ ఇంటి గురించి నువ్వు ఆ 24 గంటలు ఆలోచిస్తుంటావు. పక్కోని ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఏదో కరెంట్ ఫీజ్ కొట్టిందంటే నీ ఇంటి గురించి ఆలోచిస్తావు. అంత టెన్షన్ ఏంటిది? అంత భయం ఏంటిది మరణం గురించి? ఆలోచించండి. ఒకే రాత్రి ఒక చిన్న బాబుకి ఏదో జరిగిందని, నా ఇంట్లో ఏం జరుగుతుందో, నా పిల్లలకి ఏందని నువ్వు వెంటనే వెతుకుతావు. ఏదో గల్లీలో ఒక బాబు ఏదో జరిగిందంటే, అసలు నా ఇంట్లో పిల్లలని వెంటనే ఆలోచిస్తావు చూడు. అంటే మరణం విషయంలో ప్రతి ఒక్కరికి ఒక భయం, ఆందోళన మనసుకు చుట్టుకుంది. చుట్టుకుంది. ఇది ప్రసంగి గ్రంథంలో ఇక్కడొక్కటే మాట గాదు. మరణం విషయంలో ఎన్నంటే కోకొల్లలు, కోకొల్లలు ఎన్నో విషయాలు చెప్తున్నారు. ఇంకొక మాట. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. అదే 9వ అధ్యాయం, అదే ప్రసంగి 5వ వచనం, 6వ వచనం. బ్రతికియుండు వారు తాము చత్తుమని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు. ఏంటిది? చచ్చిపోతామని మనకు తెలుసా? తెలుసు. కానీ ఏ రోజు చచ్చిపోతుందో తెలియదు. ఏదో ఒక రోజు ఫైనల్‌గా చచ్చిపోతాం. అది అనారోగ్యమా? లేదంటే వయసయ్యా? లేదంటే ఏదో టెన్షనా? మొత్తానికి ఏదో విధంగా చచ్చిపోతాను. మనకైతే పుట్టిన ప్రతి ఒక్కరు చచ్చిపోతారని ఒక మహాకవి అన్నాడు. ఏమంటాడు? పుట్టినవాడు తప్పక గిట్టక మానడు. కవికే తెలిసినప్పుడు మనకు తెలవదా? సామాన్యంగా మనకందరికీ మాట తెలుసు. ఏమని? పుట్టినాం కాబట్టి ఖచ్చితంగా చచ్చిపోతాము. పుట్టినాం కాబట్టి ఖచ్చితంగా చచ్చిపోతాము. మరణం గురించి మాట ఇది. ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం. 89 48. ఇక్కడ ఛాలెంజ్. ఇక్కడ ఒక మాట, డైరెక్ట్ మాట. ఏమని? మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ఎవరు? ఇస్ దర్ ఎనీ పర్సన్? ఎవరైనా ఉన్నారా? నేను తప్పించుకుంటాను పాతాళంలో నుంచి, ఈజీ నేను తప్పించుకుంటాను అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? నేను చచ్చిపోను, యుగ యుగాలు ఇలానే భూమి మీద బతుకుతానని ఎవరైనా చెప్పగలుగుతారా? భూమి మనెదురో నేల మనెదురో అని పాట రాసినోడు చచ్చిపోయిండు. అవునా? ఈ నేల నాది నింగినాదని పాట రాసుకొని పాడినోడు చచ్చిపోయిండు భూమి మీద. అంటే ఆలోచించండి. ప్లెడ్జులు రాసిన చచ్చిపోయిండు, జాతీయ గీతాన్ని రాసిన చచ్చిపోయిండు, దేశానికి ఫ్రీడమ్ తెచ్చినైనా చచ్చిపోయే ఎంతో మంది ఇలా చచ్చిపోయారంటే మరణం ఏమంటుంది చెప్పాలి. మరణాన్ని అంటే నన్ను చూడక నువ్వు బ్రతుకుతావా? మరణం చూడక బ్రతకగలవా? మరణాన్ని చూడక బ్రతకగలవా? ఈ రోజుల్లో యవనస్తులందరూ ఈ సెంటిమెంట్స్ డైలాగ్స్ ఈ రోజుల్లో తిరుగుతున్నాయి. ఏంటంటే యవనస్తులను మోటివేట్ చేయడానికి చాలా సార్లు ఏ పదాలు వాడాల్సి వస్తుందంటే, నువ్వు ఎలాగో పెద్దవాడివై పెళ్ళయ్యేసరికి నీ తల్లిదండ్రులు ఉండరు అంటే ఫిక్స్ అయిపోయారా తల్లిదండ్రులు ఉన్నారని? ఫిక్సే. ఇంకా ముందడుగు ఏమంటారంటే, నీ పిల్లల కాలంలో నీ తల్లిదండ్రులు ఉంటారో తెలియదని ఇంకొక మాట. ఒక ముసలావిడ తన కొడుకుతోనంటుంది, నీ పెళ్లి చూసాను, నీ కొడుకు పెళ్లి అంటుంది. నేను ఎప్పుడు బతుకుతాను, నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు కదా. అంటే మరణం గురించి ఎంత భయాలా? గ్యారంటీ లేదా? నువ్వు అనుకుంటే బ్రతకలేవా? నువ్వు అనుకుంటే బతకలేవా? జిమ్మికులు చేసైనా బతకలేవా భూమి మీద? మ్యాజిక్‌లు చేసైనా బతకలేవా? ఒకరిని పొట్టగొట్టి బతకడానికి ట్రై చేస్తున్నాం గదా! ఒకరిని మోసం చేసి ఎలాగోలాగో బతకాలనుకుంటున్నాం గదా! ఓ షాపున దగ్గరికెళ్తే ఆయన దగ్గర రూ. 80 పెట్టి రూ. 90 రూ. 10 మిగిలించుకుంటే నేను బతకొచ్చని ఆలోచిస్తున్నావు గదా!
బతకడానికి ఎన్నెన్నో అంటే పొట్టకూటి కోసం ఎన్నో ఎన్నో చేస్తున్నావు బతకాలి కాబట్టి. మరి బ్రతకడానికి శాశ్వతంగా బ్రతకడానికి ఏమైనా ఉందా ఆలోచన నీ దగ్గర? భూమి మీద ఛాలెంజ్ బైబిల్ అంటుంది. ఛాలెంజ్ బైబిలే అంటుంది. చూద్దాం ఇంకొక మాట. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13, 14 వచనాలు. సముద్రము తనలో ఉన్న అంటే నేను సముద్రంలో కలిసిపోతే బూడిద కలిసిపోతుంది కదా. అట్లాంటి వాళ్ళని కూడా చూడండి ఒకసారి. నువ్వు నీ అస్థికలు నీ బూడిద సముద్రం కలిస్తే ఏదో ఆత్మశాంతి అంటావు కదా. సముద్రం గురించి మాట్లాడుతుంది చూడండి ఒకసారి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాల లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. మునగట్లేదా బాడీ? రెండవ మరణం అంటే ఆల్రెడీ మొదటి మరణం జరిగిందా? ఎక్కడ జరిగింది ఇంతకీ? నువ్వు బ్యాప్టిజం తీసుకొని చూసావా? నువ్వు మరణించావు. మరణించిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు లోకంలో బతకడానికి ట్రై చేస్తున్నావు చూడు. ఆశలు, కోరికలు, మితిమీరిన ఆలోచనలు, ఏవేవో ఆలోచనలు. ఆలోచించండి. మరణించావు యేసులో, తిరిగి లేచావు యేసులో, మరలా అవే కోరికలు, మళ్ళీ అవే ఆలోచనలు, మళ్ళీ అదే జీవితం. నువ్వు చచ్చిపోయా బతికావా? చచ్చిపోయి యేసులో బ్రతికితే మళ్ళా చచ్చిపోతున్నావు. ఆ రెండవ మరణంలో చచ్చిపోతే యేసులో ఉండి బ్రతికి చచ్చిపోతే బాగుంటది. కానీ యేసులోకి వచ్చి మళ్ళా తొలగిపోయి లోకంలో చచ్చిపోతే ఆ రెండవ మరణం ఏమంటున్నాడు? పాతాళ వశమే, నరక వశమే. నిన్ను తప్పించేది ఎవరింతకి? నిన్ను తప్పించేది ఎవరు? మన కళ్ళ ముందు చిన్న చిన్న ప్రాణాలు ఎగిరిపోతుంటాయి చూడండి. 20 సంవత్సరాల అబ్బాయి చచ్చిపోయాడంటే నువ్వు వెంటనే అంత చిన్న ఏజ్లో ఉన్న ఆయన చచ్చిపోయాడు నువ్వు అనుకుంటున్నావు. కానీ అయ్యో, ఈ మరణం ఈయనని తీసుకుని వెళ్ళింది. ఇంతకి జాడెక్కడికి వెళ్ళింది? 20 సంవత్సరాల అబ్బాయి చచ్చిపోయి, 23 సంవత్సరాల అబ్బాయి చచ్చిపోయి, 40 సంవత్సరాల అతను చచ్చిపోయి, 50 సంవత్సరాల అతను చచ్చిపోయి, ఇలా ఏజులు మించిన వాళ్ళు చచ్చిపోయి, చిన్న పిల్లలు చచ్చిపోయి, వీళ్ళ జాడలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఒక చిన్న మాట చెప్పంటారా? వీళ్ళందరి జాడలకు ప్రశ్నార్థకం ఉంటే ఆ ప్రశ్నను చెరిపి జవాబునిచ్చిందే మృత్యుంజయుడైన యేసుక్రీస్తు. తెలుసా? అసలు ఇలాంటి ప్రశ్నలు, అసలు మాకే లోకం, మా జీవితం ఏంది, మా గతేంటి అయ్యా, మా గతేంటి? 100 సంవత్సరాలు 100 సంవత్సరాల వయసు వచ్చిన అబ్రహాం గారి పరిస్థితి ఏంటిది? మొత్తం 175 సంవత్సరాలు బ్రతికాడు ఆయన అబ్రహాం గారు భూమి మీద. 175 సంవత్సరాలు అయిపోయింది చచ్చిపోతాడు కదా. అంత చక్కగా బ్రతికిన తర్వాత నాకు ఏంది ప్రభువా, నా క్వశ్చన్, నా ఆన్సర్ ఏది అంటే దేవుడు చూపించింది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. అందుకే అంటున్నాను, నేను ఫ్రైడే రోజు కూడా చెప్పిన, ఆయనను చిన్న చూపు చూడకు. తెలుసా? ఎంతో మంది మరణాలకు ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి మరణాలకు జవాబుగా నిలిచింది ఆయనే. నువ్వు ఏదో చిన్నగా చూసినావా? ఆ చిన్న టాబ్లెట్ అనుకుంటున్నావు. బాడీలో నిన్ను చంపేది అదే టాబ్లెట్, నిన్ను బతికించేది అదే టాబ్లెట్. అందుకే అంటాడు ఆయన ఒక దమ్మున్న మాట ఏమంటాడంటే, చిన్న రాయే నువ్వు అనుకుంటున్నావు, అది ఒక్కసారి నీ మీద పడిందా నువ్వు తునాతునకలు అయిపోతావు అన్నాడు ఆయన. ఆ రాయి ఎవరో కాదు, ఇంతకీ యేసుక్రీస్తే. మరణానికి నీ మీద అధికారం ఉందేమో కానీ ఒక మాట చెప్తాను వినండి, యేసుక్రీస్తు మీద అధికారం లేదంట. మరణమే ఒప్పుకుంది, చావే ఒప్పుకుంది. నీకు ప్రసంగి గ్రంథంలో మరణం నీకు సవాలు చేసింది, నువ్వు చూడకుండా బ్రతకగలుగుతావా అని. అదే మరణం అంటుంది, నువ్వు నన్ను నా మరణ ముళ్ళుని విరవగలుగుతావా అని. ఇన్ని సవాలు చేసిన మరణం అంటుంది, నన్ను విరిచినది ఒకే ఒక్కడున్నాడు,
మరి ఇంతమందిలో ఆ ఒక్కడికి ఎందుకు? ఆ ఒక్కడే, ఆ ఒక్కడే. అందుకే అంటున్నాడు, ఇదిగో అందరిని అప్పగించింది. అందరిని అప్పగించింది. నీకు కూడా క్వెషన్ ఉంటది గదా! నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. ఇంతగా నమ్ముకున్న తర్వాత, ఇంతగా చక్కగా బ్రతికిన తర్వాత నాకు పాతాళం వస్తే ఏంటి నా లాభం? కదా! అలా లేకుండా నీకు జవాబునిచ్చింది యేసుక్రీస్తు. నువ్వు నన్ను నమ్ము. నా కోసం బ్రతుకు. నా కోసం నువ్వు బ్రతికితే నిన్ను మోసం చేసేవాడిని గాదు. నిన్ను అన్యాయంగా విడిచేవాడిని గాదు. సరాసరి నీకు మంచి లోకాన్ని, మంచి భవిష్యత్తునిచ్చేవాడిని నేను. భూమి మీదున్న డాక్టర్స్ నీకు ఆయుష్కాలాన్ని, శాశ్వత కాలం ఇవ్వలేడేమో గానీ, నువ్వు ఒకసారి చచ్చిపో. నన్ను నమ్ముకొని చచ్చిపో. శాశ్వత జీవితకాలం నేనే రాసిస్తా అంటున్నాడాయన. ఏమంటున్నాడు? శాస్ ఏ డాక్టరు, ఏ సైంటిస్ట్ రాయించలేడు. ఎవ్వడి వల్ల గాదు. ఆయన అంటున్నాడు, "నువ్వు పేపర్ రెడీ జేసుకో. నీకు శాశ్వత కాలం నేను రాసిస్తా" అంటున్నాడు. మరి నమ్ముకున్న మనకెందుకు అంత విశ్వాసం జరగట్లేదు జెప్పండి? నమ్ముకున్న మనకు అంత విశ్వాసం ఎందుకు రావట్లేదు? అంత విశ్వాసం ఎందుకు రావట్లేదు? చెప్పండి. ఒక చిన్నగా నేను నోరు జారి ఒక మాట అన్నాననుకోండి. ఏమని? ఇ అనొద్దు. నేను అనను ఆ మాట. కానీ ఒకవేళ అన్నాననుకోండి. నేను గాకుండా వేరే వ్యక్తి అన్నాడనుకోండి. బయట అంటున్నారు, "యేసుక్రీస్తు దేవుడు కాడు." మరి నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఆ! నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? సర్వేశ్వరుడు, ఉన్నతుడు, ఆయన ద్వారా తప్ప లోకం మరొక్కనికి రాదు. మరెవ్వనికి రాదు ఆ పరలోకం. అంతర్దృఢంగా ఆయన దేవుడని గట్టిగా నమ్మిన, గట్టిగా బలపట్టి, ఆ బలపడినటువంటి విశ్వాసాలను ఏం చేస్తావు నీ మాటలతోని? హ్మ్. చిన్న మాటే విశ్వాసం నుంచి తొలగింపజేస్తుంది. అందుకే యేసుక్రీస్తుని చాలా మందిని వెంబడించారు. మరణానికి సవాలొచ్చిందా? ఈ సవాల్ని ఎలా ఎదుర్కొన్నాడంటే చాలా క్రిటికల్. శిలువ మీద శీలలు, రక్తపు చునకలు. నిజం చెప్తున్నాను. ఆయన ప్రేమకు, ఆయన ధైర్యానికి నువ్వు సెల్యూట్ కొట్టినా కూడా తక్కువే. ఆయన ముందట సవాలేంది తెలుసా? మరణం. నువ్వు నన్ను విరువలేవు అనే తొడగొట్టి సవాల్ చేస్తుంది మరణం. ఆయన శిలువ మీద అంటున్నాడు, నాకెన్ని మేకులైనా గుచ్చని, ఎన్ని కొరడాలు తగలని, నువ్వా నేనా? అదే నీకు చిన్న గ్లాస్ పెంక గుచ్చితే, ఆరాధన సన్నిధి పాపం చేసింది కదా! నువ్వు రావు సన్నిధికి. చిన్న పెంక గాదు గదా! పొలం దున్నినట్టు అయింది ఆయన శరీరం అంతా. అలా అయినా గూడా మరణానికి సవాలంటున్నాడు ఏమని? ఇప్పుడు గూడా నువ్వు నన్నేం చేస్తావు చెయ్యి అంటున్నాడు యేసుప్రభు వారు. శిలువ మీద ఉండి గూడా. నీకు అధికారం నా మీద లేదు. 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 ఇంత దమ్ము, ఇంత గొప్పగా నీ కోసం నించున్న ఆయన కోసం నువ్వేం నిర్ణయం తీసుకుంటున్నావు? నీ జీవితాన్ని ఆయన కోసం పణంగా పెడదాం అనుకుంటున్నావా? లేదు నేను లోకంలోనే కలిసిపోయి, లోకంలోనే మునిగిపోయి, నా ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటున్నావా? నిర్ణయం నీదే. ఒకటి చెప్తాను. పిరికివాడిగా మరణం అని చచ్చి చావడం భయపడి చచ్చి చావడం కంటే, అంటే భయపడి చావడం కంటే, ఆల్రెడీ మరణపు ముళ్ళును విరిచిన ఆయన నమ్ముకొని పాపం చేయకుండా బ్రతికి చావడం బెస్ట్ గదా! హ్మ్. ఎంతకాలం లోకంలో పాపం చేస్తూ, ఎంతకాలం లోకంలో ఉన్న సుఖభోగాలన్నీ అనుభవిస్తూ, ఏ టైంలో భయము, ఏ టైంలో పాపం వస్తది, ఏ టైంలో నా మీదకి మరణం వస్తదని భయంతోని, నా ఇల్లు కూలిపోద్దో, నా దేశం కూలిపోద్దని, నా మీద కరోనా వస్తదో, నా మీద ఏ వైరస్ వస్తదని నువ్వు భయపడి చచ్చిపోవడం కంటే, పాపమే చేయకుండుంటే, కరోనా రాని, దానికి పుట్టిన తల్లైనా, తండ్రైనా, పిల్లలని రాని. నువ్వేమంటావు? రా అంటావు. అంటావా అనవా? మరి ఈరోజు నీకు ఏది జరిగినా కూడా నువ్వు భయపడుతున్నావు అంటే ఆలోచన ఏంటిది? నువ్వు బలమైన విశ్వాసంలోకి అడుగు పెట్టలేదు. పెట్టలేదు. అలాగని నేను ఈ మాట చెప్పిన వెంటనే ఊరిలు, మరణం అంటే మాకేదో తేల్చుకుంటాం అని పోయి, ఆ విషయం అది అంటుంది. నీ మీదికి ఏ టైం ఏదొచ్చినా గూడా సిద్ధమా దేవుని కోసం? సిద్ధమా? అందుకే లూకాసు వార్తలో ముగించేద్దాం. లూకాసు వార్తలో ఏమంటున్నాడు చూడండి. లూకాసు వార్తలు 24 అధ్యాయంలో అసలు వెంబడించిన శిష్యులందరూ దూరమైపోయారు. ఈయన గాని తిరిగి లేవకపోతే వీళ్ళందరూ ఎక్కడంటే అక్కడికెళ్ళేటోళ్ళు.
అసలు ఈయన తిరిగి లేచిన తర్వాత ఇంట్లో ఉన్న మీరు సేవకులు చెప్తున్న మాట విన్నారు. అక్కడ సిలువ దగ్గరకొచ్చిన తల్లి తప్పించి కుటుంబ సభ్యులు రాలేదని మీరు విన్నారు. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత తమ్ముళ్ళు గూడా ఉన్నారని సందర్భం బైబిల్‌లో ఉంది. తిరిగి లేచిన తర్వాత. అంటే ఎంత విశ్వాసాన్ని దృఢపరిచింది చూడండి. ఆయన తిరిగి లేవడంలో, మరణించడం అనే దాంట్లో శిష్యులు దూరం అయిపోయే. ఆ! కుటుంబస్తులు దూరమై తల్లొక్కటే దగ్గరుండే. శిష్యుల్లో ఒకడు తల్లి, కుటుంబంలో ఒకామె. అయితే తల్లి. వీళ్ళ దగ్గరున్నారు. మరి చచ్చిపోయిన ఆయన తిరిగి లేచిన తర్వాత చూడండి, ఆశలు చిగురించాయి. ఆశలు మొలకెత్తాయి. చూడండి ఆ మాట. ఆ! లూకా సువార్త 24వ అధ్యాయం. మొదటి వచనం ఏమంటున్నాడంటే, ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునండి వారితో అనిరి. ఇంత స్టాండర్డ్‌గా నిలిచిన వ్యక్తి ఎవరున్నారా? నేను ఖచ్చితంగా మూడవ దినం ఆదివారం లేస్తా. బల్ల గుద్ది మరి చెప్పాడు. యేసుప్రభుల వారు. మూడో దినం ఖాయం నేను లేస్తానని రాసి పెట్టుకోమన్నాడు. పుడతాను, వస్తాను, రక్షిస్తానన్నాడు. చచ్చిపోయి మరణించి లేస్తానన్నాడు, లేచాడు. ఇంతకంటే ఎవిడెన్స్ ఎవరికైనా అవసరమా? నువ్వే మాటిస్తే తప్పుతావు. నువ్వే మాటిస్తే తప్పుతావు. ఇది ఎక్కడ పని విషయం కాదు ఇది. జీవితం. మరణించి సమాధి బద్దలు చేసుకొని బయటికి రావాల్సిన పెద్ద విషయం ఇది. పెద్ద విషయం ఇది. ఈరోజు నువ్వు సమాధి దగ్గరికెళ్ళి కలరేస్తే ఏదో ఈజీ అనుకుంటున్నావు. అది కలరేసి సున్నమేసి నువ్వు ఏదో వాళ్ళ దగ్గరికి సమాధి దగ్గరికెళ్ళి నించుంటే అది చిన్న విషయమే అది నీకు. సమాధి నుంచి నీ వాళ్ళు లేచి కూర్చొని నువ్వు అక్కడ ఉంటావా? నీకో దండం, నీ పేరుకో దండం, నీ సమాధికి ఒక దండం, నీ సమాధి దగ్గర జన్మలు రానంటావు నువ్వే. అంటావా అనవా? సామాన్యంగా ఒక ఇంట్లో దయ్యమై తిరుగుతుంటే ఇంటి దగ్గరికి ఎళ్ళవు నువ్వు ఇంకా. సమాధి దగ్గరికి ఏమైద్దో చెప్పు ఒక మాట. చెప్పుడు మాటలకే ఎళ్ళవు నువ్వు ఇంకా. ఆ! అలాంటి నువ్వు సమాధి దగ్గరికెళ్ళి సున్నమేసి రాయ్యా రా అంటే నిజంగా లేచి కూర్చుంటే దేవుడే పర్మిషన్ ఇస్తే రా అని పిలుస్తుర్రు అయ్యా నువ్వు ఒకసారి ఎళ్ళు నేనే పర్మిషన్ ఇస్తున్నాను ఒకవేళ వస్తే. అదే జరిగింది సౌలు గారి దగ్గర. రా అని ఒక మంత్ర గద్ద దగ్గరికెళ్ళి మాట్లాడేది. దెబ్బకి సమూయేలు గారి దగ్గరకి వచ్చి ఒక్కసారి వణికి వెనకాల కూర్చున్నాయి రాజే. దేవుడు సామాన్యుడు కాదు మరి. నువ్వు రా అని ఒకటేసారి ఊగితే మరి ఆయన నిజం పంపిస్తారు మరి. అనుకోడా? ఒక ఆయనంట నువ్వు దేవుడవైతే నాకు కనిపి అనగా ఒకటేసారి కళ్ళ రూపంగా కనిపించేసరికి ఆయన పొద్దుగాల లేచేసి ఇక అన్నీ చేసుకునే ఇక. ఏంది? వణుక్కుంటే చెదర కప్పుకొని పడుకునే. నిజంగా నాకు దర్శనంలో మాట్లాడడం ఏందని. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, సామాన్యంగా వ్యక్తులను చూడకండి. నీ కొరకు, నా కొరకు నిన్ను నన్ను లేపేటి యేసుప్రభు సమాధి నుంచి లేచాడు. అది చూడు ఒకసారి. ఆయన శిష్యులు ఆయనను వెంబడిస్తున్నప్పటి నుంచి చెప్తున్నాడు. ఏమని? నేను చనిపోయి తిరిగి లేస్తా. డౌట్‌తోనే ఏ రోజు ఒక్క మాట కూడా డౌట్‌తోని చెప్పిన మాట లేదు ఆయన జీవితంలో. కన్ఫర్మేషన్‌తోని చెప్పిండు. మూడవ దినం అగత్యం. నేను లేచుట అగత్యం అన్నాడు. అసలు ఇక్కడ ఏం జరిగింది? చూద్దాం చివరి మాటగా. ఇక్కడ ఏం జరిగింది ఇంతకీ? లూకా సువార్త 24వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ ఎవరెవరున్నారో చూడండి. 9వ వచనం చూడండి. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్లి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికందరికిని తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్న. ఈ కొత్త పేరేంది ఇంతకీ? చూడండి. యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. ఇక్కడ ఉంది కదా ఈ మాట. ఇంతకీ అంతకుముందుకు ఏం జరిగింది చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం. 8వ అధ్యాయం క్షమించండి. 8వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. 8వ అధ్యాయం. ఈ యోహన్న ఎవరింతకీ? 8వ అధ్యాయం 2-3 వచనాలు. 8వ అధ్యాయం 2-3 వచనాలు.
12 మంది శిష్యులు అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు ఎవరు? యోహన్న కూజా భార్య. అంటే ఒక హేరోదు మహారాజు దగ్గర గృహ నిర్వాహకుడిగా ఉన్నటువంటి కూజా భార్యయగు యోహన్న సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆశతో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఆ రోజు ఏది 8వ అధ్యాయం ముచ్చట. ఆ రోజు జరిగిన తర్వాత యేసుప్రభుల వారు చెప్పిన మాట వీరు గుర్తుండి ఇక్కడ కనిపించింది. యోహన్న కనిపించింది. ఎంత విశ్వాసం బలపడిందో చూడండి. అందుకే నేను దయతో చెప్తున్నాను, సమాధికి సున్నలేసి యేసుప్రభుని అపహాస్యం చేయొద్దు. మనం శిలువలు పట్టుకొని ఏదో యేసుప్రభు లే అని అపహాస్యం చేయొద్దు. సామాన్యమైన విషయం కాదు. మనలా చేయలేదు యోహన్న. ఆమె చెప్పాలంటే ఆయన ఏదో అక్కడ స్వస్థత చూసినామె, చెప్పాలంటే స్వస్థత చూసినామె. ఆమె సిలువ పట్టుకొని యేసుప్రభు ఏడ కనిపించిన లైట్ పట్టుకొని టార్చ్ చేసుకొని దీపాలు పట్టుకొని పోయింది ఆమె. చెప్పండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సమాధులు సున్నం వేసుకొని యేసుప్రభు ఇక్కడ సున్నం వేసినదా అన్నదా. ఇవన్నీ ఏంటంటే ఆచారాల దగ్గర వెళ్తున్నాం మనం. 24వ అధ్యాయం క్లారిటీగా ఉంది. ఎవరున్నారు? మగ్దలేని మరియ ఉంది, యోహన్న కూడా ఉంది. ఎక్కడ యోహన్న? మగ్దలేని మరియ ఎక్కడ? వీళ్ళే విశ్వసించారంటే చెప్పాలిగా. 7 దయ్యములు పట్టినవారు, 7 దయ్యం, మరి చెడ్డమైన 7 దయ్యములు పడితే ఎంత భయంకరమైన జీవితం ఆలోచించండి. అలాంటి భయంకరమైన జీవితాలే బలమైన విశ్వాసంతో ఉన్నారంటే నువ్వు నేను సన్నిధిలో ఉండి ఆరాధిస్తున్నావు. వాళ్ళకి బైబుల్ లేదు, మనకు బైబుల్ ఉంది. నువ్వెంత దృఢంగా విశ్వసించాలి. చూసి నమ్మిన వానికంటే మరి ఎలా ధన్యులు అవుతున్నాం మనం? అవునా కాదా? మన విశ్వాసం ఎలా దృఢపరుచుకుంటాం అంటే ఏదో మన జీవితంలో మ్యాజిక్ జరిగితే కానీ మనం ఆయన నమ్మం బలంగా కదా. కానీ శిష్యులు అలా కాదే. కుటుంబాన్ని వదిలేసి, జాలరి పని వదిలేసి, చదువుకోలేదు వాళ్ళు. ఆ పనులను వదిలేసి రానంగానే వెంబడించారంటే ఎంత భయంకరమైన విశ్వాసం చూడండి. ఆస్తులు అమ్మేసి ప్రేమైన వాళ్ళారా. యేసుప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆస్తులు అమ్మీరంట సువార్త పని విషయంలో. ఆస్తులు దేవుని పనికి సహకరించాలంటే నువ్వు సహకరించి తర్వాత నేను సహకరిస్తా. ఏమంటావు మనం? ఫస్ట్ నువ్వు సహకరిస్తే నేను తర్వాత సహకరిస్తా. ఈమె తర్వాత సహకరించింది అనుకో, ఈమె సహకరించిన తర్వాత ఈమె చూసి నేను తర్వాత సహకరిస్తా. అంటే ఒకరిని బట్టి ఒకరు. అదేదో ఒకరుగా అక్కడ శిష్యులందరూ ఎలాగైతే సమిష్టిగా పనిచేసి ఎలాగైతే దేవుని పనిలో ఉన్నతంగా పనిచేసారో అందరికి అలాంటి మనసు ఒకటేసారి రావాలి కదా. చివరిగా మీకు అన్నమాట చూపించేసి ముగించేస్తా. అదేంటంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం. హోషేయ 13:14 ముగించేస్తుంది. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. ఈ మాట ఎక్కడ చూద్దాం ఇప్పుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఈ మాట ఎవరు చెప్పారు సాక్షాత్తు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఇప్పుడు చెప్పండి, పాపపు ముళ్ళు ఎలా ఇచ్చాడు? మరణపు ముళ్ళుని ఎలా ఇచ్చాడంటే మరణపు ముల్లే పాపము. పాపం. మరణపు ముళ్ళు ఏంటిది? హోషేయ గ్రంథంలో రాయబడిన మరణపు ముళ్ళు ఏంటిది? ఇక్కడ పాపము. ఆ పాపం అనే ముళ్ళును విరగొట్టి ఏమంటున్నాడంటే మీ తరువు అంటున్నాడు. మీరు కూడా విరగొట్టగలుగుతారని మీకు నాకు అడుగుతున్నాడు దేవుడు.
నీకున్న అలవాట్లు మాని విరగ్గొట్టి చూడు ఒక్కొక్కసారి. ఇప్పుడు మన కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తదంటే, ఏవైతే ఉంటాయో మన క్లిష్టమైన పరిస్థితులు ఏవైతే ఉంటాయో, ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటే మన జీవితం సులువైతది. అవునా గదా! ఇబ్బందులన్నిటి ఒక్కొక్క దాన్ని మన సమస్యను సులువు చేసుకుంటా పోయినామనుకో మన జీవితం బాగుంటుంది. అవునా గదా! అన్నీ ఒకటేసారి సులువు చేస్తంటే కాదు నీ వల్ల. అలాగే నీ జీవితంలో పాపం ఉంది. అన్నీ ఒకటేసారి పోవాలని కాదు. ఒకటి నీలో ఎన్నైతే లోపాలున్నాయో ఒక వారం లేదంటే ఒక రోజు ఇట్లా ప్రయత్నం చెయ్యి. ఒక్కొక్క ముళ్ళును విరవడానికి ట్రై చెయి. అప్పుడంటాడు, "నువ్వు గూడా మరణపు ముళ్ళును విరిచిన నాకు ఆ! బిడ్డవి." ఆయనని మరణపు ముళ్ళుని విరిచిన ఆయన అంటున్నాడు, "ఇప్పటినుంచి నువ్వు నమ్ముకొని నా యొద్దకొచ్చి బాప్టిజం తీసుకొని నాలో రక్షణలోకొచ్చి, నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నతంగా నువ్వు ఎలాంటి నిష్కపటం లేకుండా మంచి మనస్సు కలిగి ముందుకు నడిస్తే మాత్రం, నీపై మరణం అనేది ఇంత వేలు గూడా ఎయదని" చెప్తున్నాడు. నీ మీద చేతి గూడా ఎయదంటున్నాడు. ఎవరు? యేసు ప్రభుల వారు. మరి నువ్వు ఆలోచించు ఈరోజు. బాప్టిజం తీసుకోకుండా ఏమన్నా ఆలస్యం చేస్తున్నావా? లేదంటే బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా పాపమే గదా! ఇగో కొద్ది రోజులు నాకు టైం కావాలి. మళ్ళీ న్యూ ఇయర్ రావాలి. ఆ కొత్త సంవత్సరం తర్వాత మళ్ళీ నేను పాపం కడిగేసుకుంటా. లేదంటే నాకు ఏదో మంచి జరిగితే నా జీవితంలో మంచి జరిగితే మళ్ళీ అప్పుడు పాపాన్ని కడిగేసుకుంటా. నీకు ఉన్నటువంటి సమయంలో నువ్వేం జేయాలి? పాపం అనేది నీ మీద అధికారం చేయకుండా అధికారిని తీసేసి, కొట్టేసి, విరగొట్టినటువంటి ఆయన కిందికెళ్ళు కాపాడుతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ముగించేస్తాను. ఆ అబ్బాయి పేరు వద్దులేండి. యవనస్తుడు. బాగా అపరిమితంగా దేవుణ్ణి బాగా నమ్ముకున్నాడు. ఏదో కొన్ని సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు చెప్పింది చెప్తున్నా. చాలా బాగా దేవుణ్ణి నమ్ముకొని, విశ్వసించి ప్రతి సెమినార్‌లో ఉంటాడు. ప్రతి మీటింగ్‌లో ఉంటాడు. బైబిల్ ఏమన్నా బాగా చదువుతాడు. బైబిల్‌లో ప్రతి వచనం. మంచి బ్రతుకుతాడు. పోనీ అబద్ధాలు ఇవేం లేవు. మంచి జీవితం. బాప్టిజం ఒక్కటి తీసుకోలేదు. ఏ సేవకుడు అన్నా తీసుకుంటానన్నా కొంచెం టైం అన్నాడు. నెక్స్ట్ ఇయర్ ఏదైతే సెమినార్ ఉందో, ఆ సెమినార్‌కి పనులలో వెళ్తుంటే బావిలో పడి చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి ఆయనకు నరకమా? పరలోకమా? ఎందుకు? అంత చక్కగా బ్రతికిండే. నువ్వు సమయాన్ని ఇవ్వకు. మరణానికి నీ మీద అధికారం చెలాయించే సమయాన్ని ఇవ్వకు ప్రియమైన వారలారా. నీకెంత సమయం వీలైతే అంత తొందరగా దేవుని బలంగా విశ్వసించు. నీకున్నవేవైతే ఉన్నాయో అన్నిటిని క్లియర్ చేసుకొని, నీకున్న ఈ కొద్ది చిన్న సమయంలోనే బాప్టిజం తీసుకొని దేవుళ్ళు రక్షణలోకి రా. నువ్వు ఇంకా రక్షణలోకొచ్చిన నువ్వు గూడా అనుకోవచ్చు, నేను బాప్టిజం తీసుకున్నాను. నాలో పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి టైం పడతది. నా పాపం పోవాలంటే నువ్వు ఆలస్యం చేసినావనుకో. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఏంటిది? చెప్పాలి. బుద్ధిగల కన్యకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఏం లేదు? ఏముంది వాళ్ళలో? వాళ్ళు సిద్ధపాటుతో ఉన్నారు. మరి బుద్ధి లేని కన్యకలు? సిద్ధపాటు లేదు. అంటే సిద్ధపాటు అంటే అర్థం చేసుకోండి ఇక్కడ. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీ జీవితం బాగుందంటే నువ్వు సిద్ధపాటు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా పోస్ట్‌పోన్ మీద పోస్ట్‌పోన్ నేను బతుకుతానులే, బతుకుతానులే. పునరుద్ధాన దినం అని తెలిసి ఆయన మాటలు కూడా తెలిసి, ఆయన నీ కోసం, నా కోసం తిరిగి లేచాడనే మాట విన్న తర్వాత కూడా నీకు నమ్మకం రాకపోతే, అయినా కూడా నీ పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా సగం జీవితం అక్కడ గడిపినావనుకో, నీకంటే అమాయకులు ఇక లోకంలో ఎవరు లేరు. అదే అమాయకులని చెప్తాడు దేవుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, "మీరెవరో నాకు తెలియదయ్యా" అంటాడు దేవుడు. ఒకటే మాట నేను సొంతంగా చెప్పట్లేదు. మత్తయి సువార్తలో అదే రాయించాడు. నువ్వెన్ని నీతి కార్యాలను చేయని, టికెట్ లేకుండా ఎళ్ళినావనుకో, "నువ్వెవరు" అంటాడు. "హూ ఆర్ యూ" అన్నాడనుకోండి, "అయ్యో ప్రభువా! హూ ఆర్ యూ అంటే ఏంది? ప్రతిసారి నేను ప్రార్థన చేస్తే నీకన్నావనుకో, నువ్వెవరో నాకు తెలవదు బిడ్డ అంటాడు అంతే. కాబట్టి రక్షణ తీసుకున్న వాళ్ళు ఆలస్యం చేయొద్దు. బాప్టిజం తీసుకున్న రక్షణకి వేరు, బాప్టిజం వేరు మళ్ళా అద్దాలు. బాప్టిజం తీసుకున్న వారు రక్షణకు చేరువ గావాలి. బాప్టిజం తీసుకొని రక్షణలో ప్రయాణించాలి. రక్షణ అంటే ఏందో తెలుసా? నువ్వు సంపూర్ణంగా నీ పాపాన్ని మొత్తం తొలగించుకొని, ఆ ఓడలో ప్రయాణించాలి. నువ్వు జస్ట్ బాప్టిజం తీసుకొని, టికెట్ ఒకటి తీసుకున్నావు. పరిపూర్ణంగా అడుగులేయలే. రక్షణ అంటున్నావు గానీ, ఇంకా రక్షణలోకి రాలేదు. అర్థాలు వేరున్నాయి. కాబట్టి ఆలోచించండి. ఆయన తిరిగి లేచిన దినం కాబట్టి, ఎంత చక్కటి మాటలు విన్న నువ్వైనా, నేనైనా ఒక నిర్ణయం తీసుకుందాం. రక్షణ అనే ఓడ ఎక్కేంత వరకు మనకు భయమే. ఆ ఓడలో ఎవరున్నారు? మరణాన్ని ఓడించి, విరిచి తిరిగి లేచిన ఆయనది ఆ ఓడ. ఆ ఓడలో నువ్వు ఎక్కేంత వరకు నీకు భయమే. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని చేసుకుందాం. ప్రార్థన.
పరలోకమందున్న మా ఘన తండ్రి, మీ ఉన్నతమైన, ఘనమైన, అతి పరిశుద్ధమైన, దివ్యమైన నామానికి అనేకములైన వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి, మరి మరణపు ముల్లును విరిచి తిరిగి సమాధి నుంచి తిరిగి లేచిన యేసు ప్రభువారు నిజంగా మృత్యుంజయుడే నాయన. మేమైతే తండ్రి ఒక పాపం మమ్మల్ని హింసపెడుతున్నా, ఒక పాపం మమ్మల్ని లోబరుచుకుంటుందని అక్కడనే ఆగిపోతున్నాం గానీ, ఆయనకి ఎన్ని ఇబ్బందులు, అటు కుటుంబమైన, ఇటు శరీరమైన, ఆయన మాలాగానే శరీరం ధరించుకొని, ఎంత బలహీనతలు ఎన్ని ఎదురొచ్చినా గూడా బలంగా నిలబడి తండ్రి పాపాన్ని ఓడించి, మరణపు ముల్లును విరిచి, ఇదిగో నాయన సమాధి నుంచి తిరిగి లేచి మహిమ దేహంతో తండ్రి ధరించుకొని, ఇదిగో నన్ను నిల్చొని, ఇదిగో మా అందరికి చెప్తున్నాడు. మీరు కూడా ఇదిగోండి ఖచ్చితంగా మహిమ శరీరాలు ధరించుకొని నా వలే అవుతారని జెప్పేసి యేసు ప్రభువు చెప్పిన మాట నాయన మాకు శిరోధార్యం నాయన. నిజంగా నాయన మేము కూడా నాయన ఆయన వలె బ్రతికి, ఇదిగో నాయన మంచి మేము చక్కగా బ్రతికి మరణించి ఆయన వలె మహిమ శరీరాలతో తండ్రి మీరున్న మహాలోకానికి రాగల అట్టి మహాభాగ్యాన్ని మా అందరికి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుచు. చెప్పిన మాటలు చెప్పిన నేను అట్టి రీతిగా బ్రతుకుటకు సాయం దయచేయండి. విన్నవారు కూడా అట్టి రీతిగా బ్రతుకుటకు సాయం దయచేయమని వేడుచు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ చెల్లిస్తూ తరువాయి భాగంలో కూడా మీ సహాయాన్ని అనుగ్రహించమని మరి దేవ సేవకులుగా తండ్రి మీ ఉన్నతమైన ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి మరిన్ని మాటలు వచ్చే తండ్రి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని ఈ ప్రార్థన తప్పనుండి క్షమించమని ఈ ప్రార్థన క్రీస్తు పేరు అడిగి బ్రతిమలాడి వినంత వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి.